తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ప్రకృతి వైపరీత్యాలు చాలా దారుణంగా తీవ్రంగా ఉంటాయి కొన్నిసార్లు చూసినప్పుడు. అయితే ప్రస్తుతం బాగా ఎదుర్కొంటున్నది అది తీవ్రంగా ఉంది అంటే రష్యా అలాగే జపాన్కి. ఎంత భారీ స్థాయిలో అక్కడ తీవ్రమైన భూకంపం సంభవించిందో చూసాము. అలాగే ఇప్పుడు జపాన్ రష్యా రెండింటికి కూడా సునామీ హెచ్చరికలు, ఆ సునామీ ఎంత తీవ్రంగా ఉందో పెసిఫిక్ మహాసముద్రంలో చూపిస్తూ ఉన్నారు. నిజంగా భయం వేస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఒకసారి మనం ఆధ్యాత్మిక దైవిక పరంగా చూసుకుంటే గనక, పంచాంగం పరంగా చూసినా కూడా షష్టగ్రహ కూటమి ప్రభావమే ఇదంతా అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆ ప్రభావమే అంటారా? అంటే గడిచిపోయి 2 నెలలు దాటిపోయింది అయినా కూడా ఇంకా ఆ ఎఫెక్ట్ ఉంటుందా? ఇంకా ఎలా చూడబోతున్నాము? గ్రహణ కూటములు అనేటిదమ్మా 9 సార్లు వస్తాయి. అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా పోతే 1, 2, 3, 4. ఇప్పుడు మీరు అన్నది షష్ట, అంతకుముందుకు పంచ, తర్వాత ఇప్పుడు సప్త, తర్వాత అష్ట, మరి తర్వాత నవ. ఇలా గ్రహణ కూటములు వస్తున్నప్పుడల్లా జరిగే విషయాలు ఏంటంటే, మొదట గ్రహణ కూటమి అనేది ఏదో తెలుసుకోవాలి. చాలామందికి చెప్పడం చాలా ముఖ్యము. లేకపోతే మీరు అన్నట్టుగానే ఎవరో ఒకళ్ళు గ్రహణ కూటమి తర్వాత ఇలా జరిగిపోయింది అని అంటే అవతల వ్యక్తి ఇది నిజమేమో అని అనుకొని భ్రమలో ఉంటారు. కాబట్టి గ్రహణాల కూటమి అనేది నేను గతంలో కూడా వివరించాను. ఒక చంద్రబింబాన్ని, ఒక సూర్యబింబాన్ని కదలకుండా ఆపేటి మిగతా గ్రహాలదే కూటమి. కూటమి అంటే ఏంటంటే ఒక 4-5 కలవడం తల్లి. అంటే ఒక దగ్గరికి గ్రూప్స్ అనుకోండి. ఇప్పుడు సూర్యుడు ఇలా ఉన్నాడు తల్లి, చంద్రుడి దగ్గరికి వచ్చిన దాన్ని మనం మాసం అంటాం. అంటే అమావాస్య కానీ తర్వాత పౌర్ణమి అని, పురన్మాసి అంటారు యాక్చువల్లీ. ఇవి రెండు ఏం చేస్తాయంటే ఒక గీత దాటి వెళ్ళిపోయే అవర్స్ 12 అవర్స్. ఇవి కదలకుండా ఒక దగ్గర ఉన్నదాన్ని గ్రహణము అని అంటారు. అంటే ప్రభావితమైనది. సూర్యుడి పైన చంద్రుడు ఉంటేనేమో చంద్రగ్రహం అంటారు, ఇలా మళ్ళీ రిటర్న్గా ఉంటేనేమో సూర్యగ్రహణం అంటారు. అలా ఉన్న సమయంలో భూమండలంలో ఏ దేవీ దేవతలకే కానీ, కొన్ని ప్రాంతాలకే కానీ కొన్ని అరిష్టాలు లేకపోతే కొన్ని దురదృష్టాలు ఏదో మాట్లాడింది మన దగ్గర తెలుసు, సంభవిస్తాయి అంటారు. ఇక్కడ మీరు అన్నట్టు గ్రహణ కూటమి ఏంటంటే అమ్మ 1, 2, 3 అట్లా 7 గ్రహాలు ఒకవైపుగా ఇలా తిరుగుతుంటాయి అన్నమాట. అంటే గ్రహాల కలయిక ఏంటంటే తిరగడం. కాబట్టి ఈ సూర్యుని చంద్రుడిని ఒకటేసారి ఇవి ఆపేస్తాయి. ఇలాగా ఇవి ఆపినప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే, మీ భూమండలంలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కళ్ళ జాతక బలాన్ని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏమో ప్రీమెచ్యూర్గా పుడతారు, కొంతమంది ఏంటంటే అమ్మ 11 monthsలో కూడా పుట్టే వాళ్ళు ఉంటారు, హెవీ వెయిట్లో పుట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే అమ్మ ఈ బ్రెయిన్ సంబంధించిన సమస్యను లేకపోతే గర్భవతులు ఇలాంటి వాళ్ళ దాని మీద ప్రభావం పడుతుంది అనడానికి ఏంటంటే వాళ్ళు అబ్నార్మాలిటీగా ఉండడం అని, న్యాచురల్ కాదు వాళ్ళు. ఇప్పుడు మీరైనా నేనైనా ఇంకెవరి వ్యక్తులైనా కూడా తట్టుకోవచ్చు ఏదన్నా చిన్న ఎఫెక్ట్, ఫీవర్ కానీ ఇంకేదైనా ఎఫెక్ట్. వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పైన ఒక బరువు ఉంటుంది. బాల్యం ఎంత అయితేనేమో బాల్యం ఎంత బరువు, చిన్న పాప. ఒకవేళ ప్రీమెచ్యూర్ అంటేనేమో ఆయన గారు ఎదగనేది మైండ్ సెట్. కొంతమంది ఇలా ఉండడం చేత ఈ ప్రభావాలు అతి నీలంగా లోపలికి రావడం, అంటే మైక్రో లెవెల్లో కొన్ని రేస్ అంటే కిరణాలు రావడం చేత ఎఫెక్ట్ అవుతుంది అనేది నానుడి. అది నిజం ఎంతవరకు అయిందనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు గ్రహణాలన్నిటికీ అధిపతి శివుడు. ఆ రోజు గుడిలు మొదట మూసేస్తాం తల్లి. ఒక పాజిటివ్ని మనం మూసేసాం. తర్వాత కొన్ని గ్రామ దేవతలను మూసేస్తాం. అంటే 2వ పాజిటివ్ని మూసేసాం. 3వ పాజిటివ్ ఏంటంటే మనం బయటికి రాము కదా. ఈ 3 జరిగేది ఏంటంటే మనము నెగిటివ్లోనే కూర్చున్నాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాజిటివ్ మన దగ్గర ఏముందంటే, మీరు ఏ మతాన్ని తీసుకున్నా, ఏ కులాన్ని తీసుకున్నా, ఏ పురాణాన్ని తీసుకున్నామో ముల్లోకాధిపతిని బందీ చేసేది ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ గ్రహణాలన్నిటికీ అధిపతి అయిన 14 లోకాలకు అధిపతి. కాబట్టి ప్రతి ఊరిలో శివాలయం ఉండాలని అందుకంటారు. ఒక మాట ఖచ్చితంగా గుడిలో కూడా శివాలయం ఉండాలంటారు. ఒకప్పుడు ఏంటంటే ఊరిలో ఒక ఊరే ఉండేది, ఒక గుడో 2 గుడిలే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలా గుడిలు అవ్వడం చేత ఒక శివలింగం అన్నా పెట్టండి అని అంటారు. దాన్ని ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే అమ్మ, ఆ రోజు దేవీ దేవతలందరికీ కట్లుబడినాయని అన్నీ మూసేశారని అనడం చేత, శివుడికి అలాంటిది లేకపోవడం చేత ఆ రోజు అయినా ప్రణాళిక చాలా బలంగా అందరినీ గమనించి కాపాడుకుంటాడు అనేది ఒక నానుడి సాధువుల ద్వారా ఉంది. అది నిజం కూడా. మన వాళ్ళు చేసేది ఎందుకు పూజలు చేయరు, భయంలో ఉంటారుగా. గ్రహణం అని, అమావాస్య అని, పౌర్ణమాసి అని అలా భయాన్ని చాలా మంది క్షుద్ర పూజల ప్రయోగాలుగా చూస్తారు. ఎందుకంటే దైవం బందీ అయ్యబడి ఉంటుంది ఆ సమయం. కానీ దైవాధిపత్యాన్ని కూడా ఒక సారథి నడుపుతున్నవాడు, అసలైన వాడు బందీ కాలేడు. మళ్ళీ అది గమనించరు మన వాళ్ళు గమనించాల్సిందంట. ఇలవెలుపులు కులదైవాలు బందీ అయిపోతారని చెప్పేసి అలా ఉండడం చేత ఇలా ప్రభావం ఉంది అని అంటారు. అంటే అది ఆ రోజుకు 2 రోజులకు 3 రోజుల వరకు గ్రహణాలకు సంబంధించిన ప్రభావం. 3 నెలలు అయిపోయిందమ్మా. 3 నెలల తర్వాత ఒక ప్రాంతం మునిగిపోదు.
ఎందుకంటే మునిగిపోవడానికి పైన ఏ గ్రహణం ఇప్పుడు అడ్డుంది? అడ్డున్న సమయం అయిపోయింది. ఇప్పుడు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు, వాళ్ళు నార్మల్గా ఇప్పుడు 9వ తారీఖు పౌర్ణమి. ఈ పౌర్ణమి విషయ వివరణలు వేరు. మానవుల తప్పిదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా, అతి నీలంగా అంటే చాలా చిన్న చిన్న మైక్రో లెవెల్గా ఉన్న ఏదైతే భూమి ఉంటుందమ్మా, కొన్నిటి దగ్గర తటస్థంగా ఉంటుంది. అది చాలా సన్నగా మట్టి లోతుకు పోతున్న కొద్ది ఇంకా మట్టి వస్తుంది. అలా ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికైనా భూకంపం వస్తుంది అనేది మనందరికీ తెలుసు. అసలు ఎందుకు వస్తుంది అంటే అమ్మ, భూకంపం రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, నీవు స్వతహాగా ఫిల్టర్ చేస్తున్నావు పిల్లర్ని, భూమి బరువు లేదు అక్కడ. ఇంకో విషయం, ఇప్పుడు భూకంపం సముద్రంలో కూడా వస్తుంది, ఏమంటారు పెద్ద పెద్ద సునామీ లాగా వచ్చి ఇప్పుడు పోతుందని అంటారు కదమ్మా, అక్కడ కూడా కింద భూమి ఉంటుంది, అక్కడ నుంచి వచ్చిన ప్రభావం పైకి చూపిస్తుంది. ఇప్పుడు అలలో ఇలా స్క్వేర్ టైప్ వచ్చినట్టు కనబడ్డది మనకి, రెక్టాంగిల్ టైప్లో వచ్చినప్పుడు కూడా సముద్రంలో ఏదో ప్రమాదం జరుగుతుంది అనేది మనం 2 months క్రితం మనం మాట్లాడుకున్నాం. అలా ఈ ప్రాంతాలు మునిగిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే అమ్మ, కొన్ని ప్రాంతాల్లోనే అనుమతులు ఉంటాయి కట్టేది. లేదు స్వామి ఇది 100 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది అంటే, ఇది 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల క్రితం కూడా ఇది నార్మల్గా వ్యవసాయ భూమి అనుకో అమ్మ. దానికి కొన్ని రోజులు పడుతుంది ఆ ఎఫెక్ట్ రావడానికి. ఇప్పుడు వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకోలేము. ఢిల్లీలో అమ్మ ఎప్పుడు భూకంపం కానీ హెవీ రెయిన్ వస్తుందని ఎవరు అనుకోలేరు. 1.5 month క్రితం ఢిల్లీ మునిగింది. నేను 2-3 months క్రితం కూడా న్యూస్లో ఒక దాంట్లో మన దాంట్లో చెప్పా. అంటే పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, అవసరం ఎక్కడైతే ప్రాయశ్చిత్తానికి సమయం వస్తుందో అక్కడ పండిస్తాడు. అది ఆయన గారి డ్యూటీ. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎర్త్క్వేక్ వచ్చిందన్నా, లేకపోతే సమ్వేర్ ఏదైనా సునామీ లాంటిది వచ్చిందన్నమ్మ, ఇట్ ఈస్ అ ఫిల్టరైజేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఇది ఎందుకు ఆలోచించలేము అంటే, జాగ్రత్తలు ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు అందుకే చెరువులు కానీ, ఈ లోతట్టు ప్రాంతాలు కానీ, కొండ ప్రాంతాలలో అమ్మ నివాసానికి పని చేయవు అవి. మనోళ్ళు ఏకంగా కాపురాలు పెట్టేస్తున్నారుగా, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టి మరి అక్కడ. మరి అది ఒక సమయం వచ్చిన తర్వాత పరమాత్ముడు పెకిలించకపోతున్నాడు. ఇప్పుడు ఎంతమంది చూడమ్మా, 100 ప్రాణాలు, అందులో అమాయకులు ఉండవచ్చు, పాపం చేసిన వాళ్ళు ఉండవచ్చు. దీంట్లో ఏంటంటే అమ్మ, సంఖ్యాశాస్త్రం బాగా మాట్లాడుతుంది. వివరంగా చెప్పాలంటే చాలామంది ఫీల్ అయినా కూడా చెప్తాను నేను. సంఖ్యాశాస్త్రంలో మాకు బోధన ఇచ్చే సమయంలో గురువులు చెప్పిన మాట ఏంటంటే అమ్మ, చాలా తెలివిగా పోవాలి. ఒక రేపు ఎవరికి చేయబడుతుంది అని ఒకసారి అడిగారు మా గురువు గారు. అట్లా అమ్మాయిలు చేస్తారు కదా స్వామి, ఇట్లా ఒంటరిగా ఉన్న వాళ్ళని చేస్తారు కదా స్వామి అని అన్నాం. వాస్తవమే, అది కర్మమే, ఎందుకంటే అనుభవించక తప్పదు కదా. సంఖ్యాశాస్త్రాన్ని నమ్మిన దాంట్లో ఏం రాసున్నదంటమ్మా, ఈరోజు బాధితురాలు ఎవరైతే బాధను అనుభవించే వాళ్ళు ఉన్నారో, ఒక జన్మాల్లో వాళ్ళు ఎక్కువగా కామం ఉండడం చేత, బలవంతంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేత, ఆ బలవంతానికి అమాయకులు బలైపోయినప్పుడు వాళ్ళ అర్థనాదాలు, వాళ్ళ కోపము, వాళ్ళ యొక్క ఏదైతే శోకము, పాపము ఇట్లా అంట పెడతారు కదమ్మా. నన్ను అది చేసావు, ఇది చేసావు, నన్ను ఇబ్బంది పెట్టావు, మనోభావాలను అది చేసావు అంటారు కదమ్మా. ఇలాంటి వాళ్ళందరూ ఒక 15 మంది, 10 మంది, 20 మంది అయ్యారే అనుకుందాం తల్లి. అలాంటి వాళ్ళందరూ మరో జన్మలో వీళ్ళు ఆ కారణం చేతనే వీళ్ళ మనసులంతా దెబ్బతినడం చేత, ఎవరైతే ఆ కారణాన్ని చేశాడో ఆయన గారు స్త్రీలాగా పుట్టి ఈ 10 మంది 12 మంది కలిసి ఆయన ఇబ్బంది పెడతారు. అప్పుడు ఆ బాధ తెలుస్తుంది అనేది సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన విషయం. ఇది ఏం రాసినది సంఖ్యాశాస్త్రంలో? ఇప్పుడు ఏం బాధ అవుతుందంటే, ఒక స్త్రీ కదా, కానీ ఒకప్పుడు ఒక స్త్రీలని ఈయన ఎంత ఇబ్బంది పెట్టాడనేది తెలుసుకోవడమే మన దగ్గర ఉన్న శాస్త్రీయత. దీన్ని అంటారు అంటే, క్రియకి మన దగ్గర ఉన్న ప్రక్రియ అంటే వెర్బ్ ప్రోవర్బ్ అనేది ఏంటంటమ్మా, ఎక్కడో గత జన్మది అనుభవిస్తున్నావేమో అని అనడానికి గల కారణాలు ఇప్పుడు రష్యా కానీ, చైనా కానీ, మీరు అన్నట్టు ఏ దేశాలు అయితే, జపాన్ కానీ మునుగుతున్నాయమ్మమ్మ, ఇవంతా పాపం మూట కట్టుకోవడానికి వచ్చిన వివరణ. ఇప్పుడు సునామీ, మన దగ్గర కరోనా వచ్చింది, మన ఇండియాలో ఇంతవరకు ఏ జబ్బు పుట్టలేదు, మనకైతే తెలిసిందే. ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా నుంచి అని అంటారు. ఇప్పుడు మనం పోయి చైనా మీద యుద్ధం చేయగలమా? ఒక మాట మనం అది మాస్క్ పెట్టుకున్నాం, కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం, కానీ మనం చేయగలిగింది ఏంటంటే అమ్మ, ఇక పైన రానున్న రోజుల్లో రాకుండా జాగ్రత్త పడ్డాం. కానీ పరమాత్ముడు అలా చేయడు. ఆయన మర్యాద ఖచ్చితంగా అప్పచెప్పేస్తాడు, ఎవరికైనా అప్పచెప్తాడు. అదే కదా మన దగ్గర ధర్మం. మరి ఎందుకంటే ఏ పాపం చేస్తేనో ఎవరెవరికి వచ్చిందని అంటారు కదా. ఇంకో డెప్త్గా పోతే, మీరు అన్న దాని ప్రకారంగా మాట్లాడితే, కొందరి అనుభవించాల్సిన పరిస్థితి ఏంది స్వామి అన్నప్పుడు వివరణ మీరు కొంచెం డెప్త్గా తీసుకొని వెళ్ళాల్సిన సమయం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రమాదానికి గురయ్యాడు. పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి అసలు సంబంధమే లేదు, కానీ ఆ ప్రమాదంలో గురయ్యిండే అనుకుందాం. ఈ మధ్య సందర్భం చూస్తాం. దాని సందర్భం ఎలా చెప్తారంటమ్మా సాధువులు, తర్వాత కొంచెం చాలా ఆలోచనతో ఉన్న దైవాధీనాలు ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ వ్యక్తి ఎవరికైతే ఇబ్బంది అయిందో ఏదో జన్మలో తప్పు చేశాడు కాబట్టి ఈడు అనుభవించాడు. అయితే అనుభవించినప్పుడు మరి ఈయన గారు ఏం చేశారు? ఈ తప్పు చూసేవాడు ఈయన. మరి ఈయన హెచ్చరించాలా వద్దా?
నాయనా మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు అని 10 మందిని పిలిచి ఆపాలనా వద్దా? ఈ చూసేవాడు కూడా తప్పులో ఉండడం చేత వీడితో పాటు వీడు వెళ్ళాడు. ఇంత వివరంగా మన దగ్గర ఉన్నాయి శాస్త్రాలు. కాబట్టి మీరు అన్నట్టుగా ఈరోజు ఒక ప్రాంతం మునిగింది అంటమ్మా, ఏదో జన్మలోకి సంబంధించిన ప్రణాళికను తీసుకొని మాట్లాడాల్సిన ఒక పని అయితే, ఈ 30 సంవత్సరాల్లో చూడండి మనం రాళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాం, చెరువులు తవ్వేస్తున్నాం, ఎక్కడ పడితే చెరువులు అక్కడ కట్టేసేస్తున్నాం. కొన్ని వందల చెరువులు అంటున్నారు కదా ప్రభుత్వం మునిగిపోయిందని అంటున్నారు. వాళ్ళు మునిగిపోయిన తర్వాత వచ్చినాక ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్ న్యూస్ ఏం తెలుసమ్మా, 22 సంవత్సరాల క్రితం ఇది చెరువు అంటారు. అంటే 22 ఇయర్స్ క్రితం ఎవరో స్వార్థంగా ఆలోచించినప్పుడు ఈరోజు అమాయకులు బలి అవుతారు. ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి తల్లి. కాబట్టి మీరు అన్నట్టుగా షష్టగ్రహ కూటమి కంటే ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సింది అసలైన కూటమి మనస్సాక్షి. ఈ మనసులో కొంచెం స్వార్థంగా పోయి విలాసవంతంగా ఇంకేదో ఆలోచించినప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ మనం ఇదే సమయంలో వాయనాడ్ వచ్చింది. ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ మాట్లాడాం. వాయనాడ్ ఫస్ట్ హెచ్చరిక ఫ్రమ్ ది గవర్నమెంట్. అంటే ఒక సాధువులు మీరు నేను సామాన్యంగా ఆలోచించాం. గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గివింగ్ నోటీస్ టు ద పీపుల్స్. ఏమనిస్తున్నానంటే కొండ ప్రాంతం మరి అంత నోటీసులు ఇచ్చిన పోలేరు. పరమాత్ముడు విని ఒకసారి లేకపోయాడు. అంటే పరమాత్ముడికైతే సమాధానం చెప్పక తప్పదు. మీరు అన్నట్టుగా సాధువులు కాబట్టి అలా మాట్లాడడం చాలామందికి బాధ అయిన అమ్మ, మనిషిలాగా ఒక మాట మాట్లాడవచ్చు. ఏంటంటే వాళ్ళందరికీ త్వరలో పరమాత్ముడు మరో జీవితాన్ని ప్రసాదించి ఆ ప్రాంతం మళ్ళీ మంచి జీవితానికి రావాలని కోరుకోవడం అదొక ధర్మం. ఇవన్నీ తెలియకపోతే ఏమైందంటే మరి రానున్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుందన్న విషయం అయిపోతుంది. అర్థం కాకపోయేసరికి ఏమవుతుందంటే మా కర్మ అంటారు. ఎస్, ఇది నీ కర్మనే. కానీ ఒకప్పుడు తెలిసి నువ్వు వేరే వాళ్ళ కర్మని ఇబ్బంది పెట్టిన వాడివి కాబట్టి అది నీ కర్మ దాకా వచ్చింది. ఇందులో చాలా డెప్త్గా పోవచ్చు తల్లి. అంటే మీరు అడిగే ప్రశ్నలు కూడా ఎలా ఉంటాయంటే, నేను డెప్త్గా పోయినప్పుడు ఏమిటంటే సగం మందికి అర్థం కాకుండా కూడా ఉంటారు. ఇక్కడ రాసున్నాయి, మనుధర్మశాస్త్రంలో కూడా రాసున్నాయి మనోభావాల గురించి అని. సంఖ్యాశాస్త్రం ఒక 9 మీద మొత్తం ప్రపంచం ఉందంటే నమ్ముతావు తల్లి నువ్వు? 9 మీద నవగ్రహాలు, తర్వాత నవధాన్యాలు, నవరసాలు, ఇప్పుడు వాళ్ళ తర్వాత ఇంకే ఉన్నాయి నవగ్రహాల తర్వాత నవదేవతలు, నవగిరులు, ఇట్లా ఎందుకు 9 నుంచి 9 ఉన్నాయి తల్లి. నేను ఒకరోజు 9 గురించే మాట్లాడతా, గంట ఉంటుంది అది. ఒక్కొక్క దేవత ఎందుకు వచ్చింది, ఇప్పుడు ధాన్యాలు ఎందుకు వచ్చాయి, నాట్యాలు ఎందుకు వచ్చాయి, నవరసాలు ఎందుకు వచ్చాయి, అసలు దానికి సంబంధం ఏంది? నవగ్రహాలకి మనం మాట్లాడుకున్న వీటికి సంబంధం 9 అమ్మ. 9 వివరాలు ఉన్నాయి. నన్ను ఒక వ్యక్తి అడిగాడు ప్రశ్న, గురుగారు మీరు అంత డెప్త్గా చెప్పినప్పుడు ఇవి ఎందుకు చెప్పరు అని. అంటే అది ఎంత డెప్త్ ప్రశ్న తెలుసా అమ్మ. 9 మీద ప్రపంచం ఆధారపడుతుంది. మీరు ఆలోచించండి, మామూలు పెట్టింది గ్రహాల మీద 9 గ్రహాల మీద డిపెండ్ అయి ఉంది కదా. అంటే చూడాలి డెప్త్. ఇలా మనకి అన్నమ్మ తెలియకుండానే ఇవి రచించబడి రుజువు చేయబడ్డ కాగితాలు. కాబట్టి ఇప్పుడు జరుగుతుందంతా పరమాత్ముడికి తెలుసు కాబట్టి ఆయన కళ్ళు తెరవడు. తెలియకపోతే ఆయన కూడా ఆశ్చర్యంగా కళ్ళు తెరవచ్చు. కాబట్టి ఇదే మానవ తప్పిదాలు ముమ్మాటికి ఉన్నాయి. ఇప్పుడైతే అమ్మ మానవ తప్పిదాలే ఉన్నాయి, ముమ్మాటికి తప్పిదాలే ఉన్నాయి. ఇప్పుడు ఒక 80% అమ్మ మనము మానవ తప్పిదాలు లెక్క పెడితే 20% మాత్రం బాధపడాలి. ఎందుకంటే అందులో అమాయకులు పోతారు, చిన్నపిల్లలు పోతారు, అభం శుభం తెలియని వాళ్ళు పోతారు, ఆ దారిని నిలబడి చిన్న వ్యాపారస్తులు పోతాడు. కాబట్టి సానుభూతి మనస్సాక్షిలో ఉంటుంది కదా. దీన్ని ఏం చేయాలంటమ్మా, భవిష్యత్తుని మనం బలంగా చేయకపోతే భూకంపాలు అనేది ఒకటేసారి ప్రపంచమే మునిగిపోతుంది. మీరు యాంకర్ కాబట్టి ఒక ప్రశ్న ఏం అడుగుతుంది ఏంటంటమ్మా, ఖచ్చితంగా ఒక ప్రశ్న జవాబు ఎలా చెప్పాలంటే, సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు కావాలి? మీరు ఆలోచన, మీ ఒక ఓపెన్ ఒక మాట చెప్పండి. సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు కావాలి? మొత్తం ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాలు ఉన్నాయని కదా, సృష్టి మునిగిపోవడానికి ఎన్ని గంటలు పట్టొచ్చు మీ ఆలోచన? గంటలు అవసరం లేదనుకుంటున్నాను అంటే కదా, సృష్టి మునిగిపోవడానికి ఓన్లీ 30 సెకండ్స్, 30 సెకండ్స్. మీరు మనం గంటల్లో ఉన్నాం. ఇంకా సృష్టి మునిగిపోవడానికి ఓన్లీ 30 సెకండ్సే అవసరం అంట. ఇప్పుడు మొత్తం నీళ్ళే, ప్రపంచం మొత్తం దాదాపుగా 75%. వీఆర్ ఇన్ 25ని 75 ముంచడం ఎంతసేపు? మళ్ళీ నీళ్లు ఒకసారిగా ఏమంటే ఒక అలలాగా ఎగసి పడితే అమ్మ చిన్న ప్రాణాలు మనం ఎగిరిపోతాం. పెద్ద బిల్డింగ్ 30 సెకండ్స్ మీద లైఫ్ నడుస్తుంది. మనది ఆలోచించండి. అంటే డెప్త్గా పోతే ఏముండదు చూడండి. అందుకే అంటారు చాలామంది, ఎప్పుడూ పోయే ఈ ప్రాణానికి విలువైంది ఎక్కడుందని అంటే, ధర్మం ఉన్నంత వరకు పరమాత్ముడు ఉంటాడు. ఎక్కడైతే ధర్మం అనేది లేదో మీరన్న అంతిమం మొదలైనట్టే తల్లి. అదమ్మా వివరణ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.